ఆ నడుము చుట్టూ ఒక త్రాటి చేత కట్టబడిన వాడెవరో ఆయన దామోదరుడు. ఈ దామోదరుడు ఎవరి చేత కట్టబడ్డాడు అంటే ఇద్దరి చేత కట్టబడ్డాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు, ఆయన పరిపూర్ణావతారంగా వచ్చినప్పుడు ఇద్దరి చేత కట్టబడ్డాడు. ఒకటి మీకు అందరికీ తెలుసు, యశోద కట్టేసింది ఒకప్పుడు. రెండు, సహదేవుడు కట్టేశాడు. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి ముందు సహదేవుడి చేత కట్టబడ్డాడు. ఎందుకంటే ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ కట్టబడతాడు. వాళ్ళిద్దరూ కట్టారు కృష్ణుడిని. మిగిలిన వాళ్ళు కడదామని ప్రయత్నించినా కట్టబడలా. ఇందులో దామోదర అన్న శబ్దం మాత్రం యశోద కట్టిన దానికే అన్వయం చేస్తారు. అన్వయం చేసినప్పుడు ఆ లీలలో ఆయన ఒక చమత్కారం చేశాడు. సహదేవుడు కట్టినప్పుడు అది చేయలేదు. అందుకే దామోదర లీల వింటే కర్మబంధములు కూడా తెగిపోతాయి అంటారు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినవలసినటువంటి లీల దామోదర లీల. అటువంటి దామోదర లీల చేసినప్పుడు ఆయన ఒక చమత్కారాన్ని ఆవిష్కరించాడు. ఏదో ఆడుకుంటున్నాడు, గబగబా పరిగెత్తుకొచ్చాడు, అమ్మ పాలి అన్నాడు. పాలు ఇవ్వకపోతే చాలా అల్లరి చేసేస్తానన్నాడు. అవతల పిల్లలు ఆడుకుంటున్నారన్నాడు. ఆడుకుంటున్నవాడు అమ్మ ఎంతకీ పాలు ఇవ్వలేదు. అసలు ఏం చేస్తాడో చూద్దాం, నిన్న కాక మొన్న పుట్టాడు, వీడింత బెదిరించేస్తున్నాడు, పాలిమ్మని. ఏమిటో పెద్ద రాచకార్యంలా బయట పిల్లలతో ఆడుకోవాలట, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారట. తొందరగా పాలు ఇవ్వకపోతే తనకి చాలా ఇబ్బంది వస్తుందిట. ఏమిటి మాటలు వినాలనుకుందమ్మ. అమ్మకి ఏదో సంతోషం. అన్నిటికన్నా తల్లికి, తాతకి లోకంలో చాలా ఇష్టమైనవి, తండ్రికి కూడా. అందుకే అసలు పిల్లల వచ్చిరాని మాటలు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటాడు హిరణ్యకశిపుడు. వచ్చిరాని మాటలు పిల్లలు పలుకుతుంటే తండ్రి చెవులకు ఆభరణాలు పెట్టుకున్నంత సంతోషపడిపోతాడు అవి వింటూ. ఏదో పెద్ద ప్రాజ్ఞత వచ్చేసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు గొప్పగా అనిపించవు. అత్తత్తత్తత్తత్తత్తత్త అందనుకోండి మనవరాలు ఫోన్లో, అబ్బో తాత ఎంత మురిసిపోతాడో, ఇంతోటి ఆ మాట విని దానికి ఏమిటి అర్థం? దానికి ఏం అర్థం ఉండదు. నా మనవరాలు కాబట్టి చూడవే ఎంత దీర్ఘ సమాసం వేసిందో, నా పోలికి వచ్చేసిందని మురిసిపోతుంటాడు. ఆయన అలా మాట్లాడే అలవాటు ఉన్నవాడైతే ఉస్మండి నా ఉద్దేశ్యం. కాబట్టి మనవల మాటలు తాతకి ఇష్టం, తల్లిదండ్రులకు ఇష్టం, మేనమామకి ఇష్టం, అందరికీ ఇష్టం. పిల్లలు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే అందరూ మురిసిపోతారు. అలా కృష్ణుడు పరిగెత్తుకొచ్చి పాలిస్తావా ఇవ్వా అని చెప్పి ఏదో పెద్ద ప్రసంగం చేసేస్తుంటే అమ్మ ఎంతో సంతోషంగా వింటోంది. నిన్న కాక మొన్న పుట్టాడు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో చూడ, ఆడుకోవాలట, పిల్లలు ఎదురు చూస్తున్నారట, తొందరగా పాలు ఇవ్వాలట, లేకపోతే తన పని భంగం అయిపోతుందిట, అబ్బో ఎంత చెప్పేస్తున్నాడో అని. అమ్మ చల్ల చేయడం ఆపలేదు. ఇది చాలా ప్రధానం. ఇదే శంకరాచార్యుల వారి శ్లోకంలో ఉత్తర భాగం. భవజలది మదన మందర. ఆయన ఏదైనా చెప్పారంటే పూలదండంతటా పువ్వులే ఉన్నట్టు శ్లోకం అంతటా కలిపి ఏదో అంతర్లీనంగా దాగి ఉంటుంది రహస్యం.